So, good morning to everyone. So, this is MK Reddy. So, మనము నిన్న పాలిటిక్ క్లాసెస్ మనము ప్రాక్టీస్ టెస్ట్లు డిస్కస్ చేయాల్సింది ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు వాటన్నిటిని కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ కింది ప్రవచనాలలో సరైనవి ఏవి అంటున్నాడు. భారత మండలి చట్టం 1909 మొట్టమొదటిసారిగా ఎన్నికల సూత్రమును ప్రవేశపెట్టింది. ఓకే. సెకండ్ ఆప్షన్, భారత ప్రభుత్వ చట్టం 1919 సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది. అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1935 క్రిస్టియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చింది. అదేవిధంగా భారత మండలి చట్టం 1892 శాసన మండలి విధులను తగ్గించింది. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఫాస్ట్లీ. సో మనకు 25 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని చాలా డెప్త్గా చూడాలి కాబట్టి సో మీరు ఆన్సర్ ఫాస్ట్గా చేయాలి. సో మనకు ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 1909లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం మనకి ఇక్కడ చూస్తే డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రవేశపెట్టారు. డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టారు. అదే విధంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా మనకు సిక్కులకు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆంగ్లో ఇండియన్స్ కి ప్రవేశపెట్టడం జరిగింది. క్రిస్టియన్స్ కి కూడా ప్రవేశపెట్టడం జరిగింది 1919 ద్వారా. ఓకే. ఆ తర్వాత ఇక్కడ 1935 ద్వారా కాదు, 1919 అనేది ఉండాలి. 1919 అనేది ఉండాలి. అదే విధంగా ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ద్వారా మనకు ఫంక్షన్స్ అనేది పెంచారు కానీ తగ్గించలేదు. ఇది కూడా మనకు ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఓన్లీ 1 and 2 ఆర్ ద ఆన్సర్స్. ఓకే. వీటి గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ 1909 అదే విధంగా 1919, 1935 అండ్ 1819 గురించి ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఓకే. ఇక్కడ మనం బాగా గమనిస్తే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. 1773లో మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. ఇక్కడి నుంచి మనం బాగా గమనిస్తే 1853 అనేది మనకి ఇక్కడ 1773 నుంచి 1853 వరకు మనకు చార్టర్ యాక్ట్స్ అంటాం. చార్టర్ యాక్ట్స్ అంటాం. అదే విధంగా ఇక్కడ మనకు ఆ తర్వాత వచ్చినటువంటి 1947 వరకు ఇక్కడ కౌన్సిల్ యాక్ట్స్ అంటాం. ఓకే. ఇక్కడ 1858 నుంచి ఇక్కడ మనము కౌన్సిల్ యాక్ట్స్ అంటాం. అయితే ఇక్కడ మనము డిస్కస్ చేసుకుంటున్నాం 1909 అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. 1909 ఇక్కడ మింటో మోర్లే ఇక్కడ మింటో మోర్లే అనే ప్రణాళిక రావడం జరిగింది 1909లో. ఇక్కడ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా. డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది మనకు శాసన నిర్మాణ సభలో మనకు మొట్టమొదటిసారిగా మనకు మింటో మోర్లే రిఫార్మ్స్ లో భాగంగా డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మనకు బాగా గమనిస్తే మెంబర్స్ అనే వాళ్ళు మనకు శాసన నిర్మాణ సభలో 16 నుంచి 60 మెంబర్స్ ఉన్నారు. 16 నుంచి 60 మెంబర్స్ ఉండడం జరిగింది 1909లో. అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఎందులో అండి శాసన నిర్మాణ సభలో 16 నుంచి 60 మెంబర్లు ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ కార్యనిర్వాహక
కార్యనిర్వాహక కార్యనిర్వాహక మండలిలో మన భారతీయుడు మన భారతీయుడు మన భారతీయుడు ఒకరున్నారు. అతని పేరే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో మన భారతదేశం తరపు నుంచి సో బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక మండలిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటాం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటాం. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మన భారతదేశం తరపు నుంచి ఏకైక వ్యక్తి మనకు అందులో ఉండడం జరిగింది. ఆయన పేరే సత్యేంద్ర ప్రసాద్ సిన్హాగా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ మీకు బాగా గమనిస్తే అతి ముఖ్యమైనది 1909 దేనికోసం అంటే ముఖ్యంగా ముస్లింస్ కి సో ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ప్రత్యేక నియోజకవర్గాలు కమ్యూనల్ అవార్డ్స్ అంటాం. ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడం జరిగింది. ముస్లింస్ కి 1909 చట్టం ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. సో ఇది మనకు అందుకే మనకి ఇక్కడ మింటో గారిని మత వర్గాల పితామహుడుగా చెప్తాం. సో ఇక్కడ మింటోని మింటో మార్లీ అంటే ఏం లేదండి. మింటో అంటే ఇక్కడ మనకు వైస్రాయ్. సో ఇక్కడ ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అని చెప్తాం. సో భారత రాజ్య కార్యదర్శి. సో ఇక్కడ వీళ్ళిద్దరిని కలిపి మనము ఇక్కడ చెప్తాం. మింటో అంటే వైస్రాయ్ అని చెప్తాం. మోర్లే అంటే ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటాం. ఈ విధంగా మనకు భారత రాజ్య కార్యదర్శి మరియు వైస్రాయ్. ఇక్కడ వైస్రాయ్ మింటో కాబట్టి మత వర్గాల పితామహుడుగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ అవార్డ్ అంటాం. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ అవార్డ్ అంటాం. ఎవరిని? మింటోని మనము వైస్రాయ్ అయినటువంటి మింటోని మత వర్గాల పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ అవార్డ్స్ గా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది సో ఇక్కడ ఇండియా మరియు పాకిస్తాన్ విడిపోవడానికి దారి తీసింది. ఈ చట్టంలో ఇన్ని ఉన్నాయి. సో ఇండియా అండ్ పాకిస్తాన్ కి విడిపోవడానికి దారి తీసినటువంటి చట్టం ఏదని అడిగితే మీరు 1909 మింటో మార్లే అని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే నెహ్రూ గారు ఏమని చెప్పారంటే ఇండియా అండ్ పాకిస్తాన్ కి ఈ చట్టం అడ్డుకోత లాంటిది. అదేవిధంగా చంద్రకాంతి చట్టంగా పేర్కొన్నాడు 1909ని. బాగా గమనించాలి. నెహ్రూ ఇండియా అండ్ పాకిస్తాన్ సో ఈ చట్టం అడ్డుకోట లాంటిది. అదేవిధంగా చంద్రకాంతి చట్టంగా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా మనకు 1909 చట్టం ఉంది. ఇప్పుడు మీరు ఈ చట్టం నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా చేయొచ్చు. ఒకటేంటండి, డైరెక్ట్ ఎలక్షన్స్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 16 నుంచి 60 మంది. అంటే 16 మెంబర్లకు తక్కువ కాకుండా 60 మెంబర్స్ కి ఎక్కువ కాకుండా మనకు శాసన నిర్మాణ సభలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మనకి ఇక్కడ సో మన భారతదేశం నుంచి ఏకైక వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది, సత్యేంద్ర ప్రసాద్ సిన్హాగా చెప్తాం. అదేవిధంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేవలం 1909 చట్టం మాత్రమే చెప్తుంది. 1909
9 మాత్రమే చెప్తుంది. సో ఇక్కడ మింటో ఇక్కడ మత వర్గాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ అవార్డ్స్ గా చెప్తాం, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ అవార్డ్స్ గా చెప్తాం. అదే విధంగా ఇండియా పాకిస్తాన్ కి విడిపోవడానికి దారి తీసినటువంటి చట్టం ఏదంటే 1909 గా చెప్పాలి. అదే విధంగా నెహ్రూ గారు ఏమన్నారంటే ఇండియా పాకిస్తాన్ కి ఈ చట్టం అడ్డుకోట లాంటిది. అదే విధంగా చంద్రకాంత్ చట్టంగా పేర్కొన్నారు. ఓకే, ఇప్పుడు 1909 చూసాం, నెక్స్ట్ 1919 చూద్దాం. సో 1919 చట్టం చూద్దాం. ఇక్కడ 1919 చూద్దాం. సో మాంటెంగ్ చేమ్స్ఫర్డ్, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ అంటాం, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్. ఈ మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ అనేది మనకు సో 1909 లో వచ్చినటువంటి రిఫార్మ్స్ ని చెక్ చేయడానికి వచ్చింది. అదే విధంగా ఇక్కడ మనకు సో ఇక్కడ ఒక తీర్మానం కూడా చెప్పడం జరిగింది. తీర్మానం 1917 ఆగస్టు 20న ఒక తీర్మానం కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇది ఒక బాధ్యతాయుత ప్రభుత్వం అని, బాధ్యతాయుత ప్రభుత్వం అని, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అని. సో ఇక్కడ 1919 ఇది ఎప్పుడు తీర్మానం చేశారంటే సో మనకు 1917 ఆగస్ట్ 20న మనకు తీర్మానం చేయడం జరిగింది. దీన్నే మనము బాధ్యతాయుత ప్రభుత్వం, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ గా చెప్తాం 1919ని. అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 1921 అని చెప్పాలి. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 1921 అని చెప్పాలి. దీన్ని ఏమంటామండి, ఎక్కువ ఇదే అడుగుతుంటాడు, బాధ్యతాయుత ప్రభుత్వంగా చెప్పడం జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అంటాం. ఇది ఎప్పుడు అమలైంది అంటే 1921లో మనకు అమలు అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఈ మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ అనేది మనకు రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఆ రెండు రకాలుగా విభజించడం జరిగిందంటే ఇక్కడ ప్రావిన్షియల్ అంటాం, ప్రావిన్షియల్ అంటాం. అదే విధంగా ఇక్కడ సో రాష్ట్రాలలో అంటాం, రాష్ట్రాలలో అయితే మనకి ఇక్కడ అదే విధంగా ఇక్కడ కేంద్రంలో సెంట్రల్ అంటాం, సెంట్రల్ అంటాం. సో ఇక్కడ మనకు రెండు విధాలుగా విభజించడం జరిగింది ఇక్కడ. సో ప్రావిన్షియల్, సో అదే విధంగా కేంద్రంలో అని. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రావిన్షియల్ లో మనకి ఇక్కడైతే డైఆర్కీ అంటాం, డైఆర్కీ అంటే ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ వస్తుంది, డ్యూయల్ గవర్నమెంట్. ఎన్నిసార్లు అడిగింటాడంటే ఈ క్వశ్చన్ ని మనకి ఇక్కడ 1919 చట్టం ప్రకారము సో రాష్ట్రాలలో ఏ గవర్నమెంట్, అదే విధంగా కేంద్రంలో ఏ గవర్నమెంట్ అని అడుగుతుంటాడు. బైకామలరిజం. సో ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వం అంటాం, ద్వంద్వ ప్రభుత్వం. ఇక్కడ ద్విప్రభుత్వం. సో ఇక్కడ ద్వంద్వ, ఇక్కడ ద్వి, ఇక్కడ బైకామలరిజం అంటాం. ఇక్కడైతే మనము ద్వంద్వ ప్రభుత్వం అంటాం, డ్యూయల్ గవర్నమెంట్ గా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ద్వంద్వ ప్రభుత్వంలో మనకి ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో మనకి ఇక్కడ డైఆర్కీ అంటాం, డ్యూయల్ గవర్నమెంట్ అంటాం. ఇక్కడ మనకు ఏ విధంగా విభజించి ఉంటారంటే ట్రాన్స్ఫర్డ్ అదే విధంగా రిజర్వ్డ్ గా విభజించి ఉంటారు. ట్రాన్స్ఫర్ అదే విధంగా రిజర్వ్డ్ గా విభజించి ఉంటారు. ఇందులో 28 అంశాలు ఉంటాయి. రిజర్వ్ లో మనకు 22 అంశాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ 28 అంశాలు ఉంటాయి, ఇక్కడ మనకు 22 అంశాలు ఉంటాయి. ఇక్కడ ఏ విధంగా డివైడ్ చేసి ఉంటారంటే అప్పర్ కౌన్సిల్ అదే విధంగా లోయర్ కౌన్సిల్ గా విభజించి ఉంటారు. సో సేమ్ ప్రాసెస్ మీరు బాగా గమనిస్తే ఈ సేమ్ ప్రాసెస్ 1935లో ఇదంతా రివర్స్ అవుతుంది. ఇదే మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ
1919లో అయితే 1919లో అయితే సో ఇక్కడ రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం కదా. 1935లో అయితే రాష్ట్రాలలో ఇక్కడ మనకు ద్విప్రభుత్వం వస్తుంది, బైకామలరిజం వస్తుంది. అదే విధంగా ఇక్కడ కేంద్రంలో అయితే ఇక్కడ సో మనకి ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వం వస్తుంది, ద్వంద్వ ప్రభుత్వం. ఇక్కడ మనకు ఈ రెండిట్లో చేంజ్ అవుతాయి. ఇక్కడ మీరు బాగా గమనించాలి. 1919లో అయితే ప్రావిన్షియల్ ఉంటుంది. సో అదేవిధంగా రాష్ట్రాల్లో డైఆర్కీ ఉంటుంది. కేంద్రంలో అయితే బైకామలరిజం అంటాం, ద్విప్రభుత్వం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ డైఆర్కీ అంటే డ్యూయల్ గవర్నమెంట్ కదా. ఈ డ్యూయల్ గవర్నమెంట్ లో మనకు ట్రాన్స్ఫర్డ్ అదేవిధంగా రిజర్వ్డ్ గా ఉంటాయి. సో అదేవిధంగా ద్విలో మనకు ఎగువ సభ మరియు దిగువ సభగా ఈ విధంగా మనకు డిసైడ్ చేసి ఉంటారు. సో ఇక్కడ 1919కి 1935కి తేడా ఏదంటే ఇక్కడ రాష్ట్రాలలో ద్వంద్వ ఉంటే ఇక్కడ రాష్ట్రాలలో బైకామలరిజం ఉంటుంది. సో మనకు కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది 1919కి 1935కి. ఈ రెండు మనకు తేడాగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇంకా 1919 గురించి చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఇన్ 1919 అనేది ఒకసారి ఇంకా చూద్దాం. సో ఇక్కడ మనము బాగా గమనిస్తే సో చెప్పాను కదండి, సిక్కులకి అదేవిధంగా ఇండియన్ క్రిస్టియన్స్ కి సిక్కులకి ఇండియన్ క్రిస్టియన్స్ కి ఆంగ్లో ఇండియన్స్ కి అదేవిధంగా యూరోపియన్స్ కి ప్రత్యేక నియోజకవర్గాలు సో కమ్యూనల్ అవార్డ్స్ అంటాం. కమ్యూనల్ అవార్డ్స్ అనేటి ఇక్కడ వీరికి ఏర్పాటు చేయడం జరిగింది. సో బాగా గమనించాలి. 1919 చట్టం ద్వారా మనకి ఇక్కడ సిక్కులకి, అదే కదా మన క్వశ్చన్ లో ఇచ్చింది, సిక్కులకి, ఇండియన్ క్రిస్టియన్స్ కి, ఆంగ్లో ఇండియన్స్ కి, యూరోపియన్స్ కి ప్రత్యేక నియోజకవర్గాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ 1919 చట్టం ద్వారా ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు భారత హై కమిషన్ అంటాం. ఏ చట్టం ప్రకారము ఇండియన్ హై కమిషన్ అనేది ఏర్పాటు చేశారు? ఏ చట్టం ప్రకారము కేవలం సిక్కులకు, ఇండియన్ క్రిస్టియన్స్ కి, ఆంగ్లో ఇండియన్స్ కి, యూరోపియన్స్ కి మాత్రమే ప్రత్యేక నియోజకవర్గం ఇవ్వడం జరిగిందంటే 1919 అని చెప్పాలి. కేవలం ముస్లింస్ కి అయితే 1909 చట్టం చెప్పాలి. ఎగ్జెప్ట్ ముస్లింస్ కి కాకుండా సో సిక్కులకి, ఇండియన్ క్రిస్టియన్స్ కి, ఆంగ్లో ఇండియన్స్ కి, యూరోపియన్స్ కి సో మనకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏ చట్టం ద్వారా అంటే 1919 అని చెప్పాలి. అదేవిధంగా ఈ 1919 చట్టం ద్వారా ఇండియన్ హై కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో మనకి ఇక్కడ బడ్జెట్ నుంచి స్టేట్ బడ్జెట్ ని వేరు చేశారు. స్టేట్ బడ్జెట్ ని వేరు చేశారు. సో బడ్జెట్ నుంచి స్టేట్ బడ్జెట్ ని వేరు చేయడం జరిగింది 1919 చట్టం ద్వారా. అదే విధంగా ఇక్కడ ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ 1926లో ఏ చట్టం ప్రకారం 1919 చట్టం ప్రకారం మనకు ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మనకు సో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ మనం బాగా గమనించాలి. చైర్మన్ ఎవరు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ ఎవరు అంటే సర్ రాస్. ఓకే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ ఎవరు అంటే సో సర్ రాస్ గా చెప్తాం.
సర్రాస్ బార్కర్ గా చెప్తాం. సర్రాస్ బార్కర్ గా చెప్తాము. ఆ తర్వాత పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉంది, దీనికి చైర్మన్ ఎవరు అంటే లార్డ్ లీ అని చెప్తాం. లార్డ్ లీ పబ్లిక్ అకౌంట్ కమిటీ. ఇక్కడ మనకు ప్యాక్ అంటాం, ఇక్కడ లార్డ్ లీగా ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ ఎవరంటే సర్రాస్ బార్కర్ గా చెప్తాం. ఇది ఉద్యోగాల భర్తీ కోసం మనకు 1926లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నెహ్రూ గారు ఏమన్నారంటే బాగా గమనించాలి. సో ఇక్కడ సూర్యుడు లేని ఉదయంగా పోల్చాడు 1919 చట్టాన్ని. సింపుల్ గా అడుగుతాడు. సో 1919 చట్టాన్ని ఏమని సూర్యుడు మనకి ఇక్కడ నెహ్రూ గారు పిలవడం జరిగింది అంటే సూర్యుడు లేని ఉదయంగా పిలవడం జరిగింది. అదేవిధంగా అనిబీసెంట్ కూడా ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, నెహ్రూ గారు మనకి ఇక్కడ సూర్యుడు లేని ఉదయంగా చెప్పడం జరిగింది 1919 చట్టాన్ని. అదేవిధంగా అనిబీసెంట్ గారు కూడా ఒకటి చెప్పడం జరిగింది. ఇక్కడ బ్రిటిష్ వారు పెట్టవలసింది కాదు, బ్రిటిష్ వారు పెట్టవలసినది కాదు, బ్రిటిష్ వారు పెట్టవలసినది కాదు. అదేవిధంగా ఇండియా వారు తీసుకోవలసినది కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు స్లోగన్స్ అనేటి. సో ఇక్కడ నెహ్రూ గారు 1919 చట్టాన్ని ఏమని పేర్కొన్నారంటే సూర్యుడు లేని ఉదయంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనిబీసెంట్ గారు మనకి ఏమని చెప్పారు, బ్రిటిష్ వారు పెట్టవలసినది కాదు, అదేవిధంగా భారతీయులు స్వీకరించవలసినది కాదు ఈ 1919 చట్టాన్ని. సో ఈ విధంగా మనకు సింపుల్ గా చూస్తే సో 1919 అనేది మనకు సో టెంపరరీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అదే మనకి ఇక్కడ 1935 చూసుకుంటే సో మనకు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా చెప్తాం. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. టెంపరరీ తాత్కాలిక బాధ్యతాయుతమైనటువంటి మనకు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఏదంటే 1919 చెప్తాం. అదే విధంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఇక్కడ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా చెప్తాం. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 1935ని సో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం. సో ఇక్కడ పాక్షిక అంటాం. 1919 అయితే టెంపరరీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లేదా ఆర్డినరీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా చెప్తాం. ఇది మనకు పాక్షిక గవర్నమెంట్ గా చెప్తాం. అదే ఇక్కడ చెప్పాను కదా 1919 ద్వారా మనకు రాష్ట్రాలలో అదేవిధంగా కేంద్రంలో సో ప్రావిన్షియల్ అంటాం, అదేవిధంగా సెంట్రల్ అంటాం. ప్రావిన్షియల్ అండ్ సెంట్రల్. రాష్ట్రాల్లో ఏమని చెప్పాను, డైఆర్కీ అదే డ్యూయల్ గవర్నమెంట్ అని చెప్పాను. డ్యూయల్ గవర్నమెంట్. అదే ఇక్కడ ద్వి ప్రభుత్వం అని చెప్పాను. బై క్యామలరిజం అంటాం. సో ఈ విధంగా ఉంటే మనకు 1919లో 1935 భారత చట్టం ప్రకారము 1935 ఇండియన్ యాక్ట్ ప్రకారము రాష్ట్రాలలో అయితే సో ద్వి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. సో కేంద్రంలో అయితే ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ కంప్లీట్ గా చేంజ్ అయింది 1935కి 1919కి. ఇక్కడ నుంచి మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేదానికి ఇస్తూ ఉంటాడు, బాగా గమనించాలి. ఓకే. సో టెంపరరీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే 1919 అని చెప్పాలి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే 1935 చెప్పాలి. ఇప్పుడు 1909ని అదే విధంగా 1919 కంప్లీట్ చేసుకున్నాం.
సో నెక్స్ట్ 1935 గురించి చూద్దాం. నెక్స్ట్ 1935. సో 1935 సో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. ఇక్కడ కూడా మీరు బాగా గమనించాలి. 1935 ప్రకారం మనకి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంట. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935ని భారత ప్రభుత్వ చట్టంగా చెప్తాం. ఈ భారత ప్రభుత్వం చట్టం నుంచే మనము 70% మనము భారత రాజ్యాంగంలోకి తీసుకున్నాం. సో మనము 60 దేశాలు తిరిగి మన భారత రాజ్యాంగంలోకి తెచ్చుకున్నాం కదా సో అంశాలని. అదేవిధంగా ఇక్కడ 70% మనము భారత ప్రభుత్వ చట్టం నుంచే గ్రహించడం జరిగింది మన భారత రాజ్యాంగంలోకి. ఇందులో మనకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్, అదేవిధంగా 14 పార్ట్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వం చట్టం ప్రకారము సో 1935 ప్రకారము 321 1 2 3 గుర్తుపెట్టుకోండి, 321 10 షెడ్యూల్స్ అండ్ 14 పార్ట్స్ ఉండడం జరిగింది. ఇందులో ఉండే అంశాలని 70% గ్రహించడం జరిగింది. 1935 ప్రకారం మాట్లాడుతున్నాను, మన ప్రస్తుతం ఆర్టికల్ గురించి కాదు. ఓకే, అదేవిధంగా ఇక్కడ సో మీకు బాగా గమనించాలి, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటు. ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే అఖిల భారత సమాఖ్య అంటాం. సో ఇది కూడా ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఆల్ ఇండియా ఫెడరేషన్ ని మనము ఏ చట్టం ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1935 అని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ సో మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన జరిగింది. ఇక్కడ మనకు 7వ షెడ్యూల్లో మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన చెప్తాం కదా. సో మనకి ఇక్కడ సెంట్రల్, అదేవిధంగా ఇక్కడ స్టేట్ కాంకరెంట్ అని. అదేవిధంగా ఇక్కడ 1935 ప్రకారం మనకు 3 విధాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ ఫెడరల్ అని, ఇక్కడ ప్రావిన్షియల్ అదేవిధంగా కాన్కరెంట్ అని. సో ఈ విధంగా మనకు 3 విధాలుగా విభజించడం జరిగింది. ఇది కూడా మనకు ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఫెడరల్ అంటే ఏంటండి, సమాఖ్యగా చెప్తాం. ప్రావిన్షియల్ అంటే మనము ఇక్కడ రాష్ట్రంగా చెప్తాం. సో ఉమ్మడి జాబితా అని చెప్తాం, ఉమ్మడి జాబితాగా చెప్తాం. ఫెడరల్, ప్రావిన్షియల్ అండ్ కాన్కరెంట్ గా మనకు ఎక్కడ విభజించడం జరిగింది అంటే 1935 చట్టం ప్రకారం ఇందులో మనకు 59 అంశాలు ఉన్నాయి, ఇందులో మనకు 54 అంశాలు ఉన్నాయి, ఇందులో మనకు 36 అంశాలు ఉన్నాయి. మెనీ టైమ్స్ దిస్ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన ఏ చట్టం ప్రకారం జరిగింది అంటే 1935 చెప్పాలి. అదేవిధంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఏ చట్టం ప్రకారం ఏర్పడిందంటే 1935 చెప్పాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఫైనల్ గా అవశిష్ట అధికారాలు సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. అవశిష్ట అధికారాలు ఎవరికి అప్పచెప్పడం జరిగింది, ఎవరికి ఇచ్చారు? అవశిష్ట అధికారాలు అంటే రెసిడ్యువల్ పవర్స్ అంటాం, రెసిడ్యువల్ పవర్స్ అంటాం ఇంగ్లీష్ లో. అవశిష్ట అధికారాలను ఎవరికి ఇచ్చినారంటే సో వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ అంటాం, గవర్నర్ జనరల్. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా మనకు ఎన్నోసార్లు అడగడం జరిగింది. సో 1935 చట్టం ప్రకారము సో అవశిష్ట అధికారాలను ఎవరికి అప్పచెప్పడం జరిగింది అంటే సో వైస్రాయ్ లేదా గవర్నింగ్ జనరల్ అని చెప్పాలి. సో 1930 చట్టం కీలకంగా ఇంపార్టెంట్. 1909 కానీ 1919 కానీ
1935 కానీ మనకు కీలకంగా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో మీరు బాగా గమనించాలి. ఆల్ ఇండియా ఫెడరేషన్, కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన, అదేవిధంగా అవశిష్ట అధికారాలు అనేటి మనకు ఏ చట్టం ప్రకారం మనకు గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్కి అప్పచెప్పడం జరిగింది అంటే మీరు 1935గా చెప్పాలి. సో ఇంకా చూద్దాం దీని గురించి, 1935 గురించి. అదేవిధంగా ఇక్కడ చెప్పాను కదండి, 1935 ప్రకారం సో మనకు రాష్ట్రాలలో అయితే ప్రావిన్షియల్ అని చెప్పాను కదా, ప్రావిన్షియల్. అదేవిధంగా కేంద్రంలో అయితే, సెంట్రల్లో అయితే సో మీకు ఏమని చెప్పాను, 1919కి 1935కి చేంజెస్ జరిగాయని చెప్పాను కదా. ఇక్కడ మనము ద్విప్రభుత్వం ఏర్పాటైంది. అంటే బైకామలరిజం. సో అదేవిధంగా ఇక్కడ డైఆర్కీ లేదా డ్యూయల్ గవర్నమెంట్ అంటాం. డ్యూయల్ గవర్నమెంట్ అంటాం. దీన్నే మనము ద్వంద్వ ప్రభుత్వం అంటాం. సో 1919లో అయితే ఏ విధంగా ఉంది, ప్రావిన్షియల్ చోట మనకు ద్వంద్వ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మనకు ఉంది. ఇక్కడ రెండు చేంజ్ అయ్యాయి చెప్పాను కదా. ఇక్కడ మనము సో డైఆర్కీలో మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్డ్ రిజర్వ్డ్ గా ఉంటాయి. బైకామలరిజం లో అప్పర్ కౌన్సిల్ అదేవిధంగా లోయర్ కౌన్సిల్ అంటాం. సో మనకి ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ ఉన్నట్లే అప్పుడు ఇక్కడ ఎగువ సభ, దిగువ సభగా చెప్పడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ 1919లో 1935లో మీకు కన్ఫ్యూజ్ చేసేదానికి ఎక్కువగా ఇస్తాడు. సో అదే విధంగా ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉన్నింది అంటే టోటల్ పాపులేషన్ లో సో ఓట్స్ ఎంత ఉన్నాయంటే సో కేవలం 10% మాత్రమే ఉన్నాయి. ఓట్ పర్సెంట్ ఎంత అంటే కేవలం 10% మాత్రమే ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మనం బాగా గమనించాలి. సో ఇక్కడ ఫెడరల్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. 1937లో. సో ఈ ఫెడరల్ కోర్టు ముందు ఏముంది మనకు, సుప్రీం కోర్టు కదా. 1773 చట్టం ప్రకారం 1774లో మనకు 1+3తో ఏర్పాటు చేశారు సర్ ఎలిజా ఇంపే మనకు సో సుప్రీం కోర్టు యొక్క మొట్టమొదటి చీఫ్ జస్టిస్. సో సుప్రీం కోర్టు అనేది మనకు 1773 చట్టం ప్రకారము సో మనకు 1774లో మనకు సుప్రీం కోర్టు అనేది ఏర్పడితే, ఆ తర్వాత మనకు సుప్రీం కోర్టు స్థానంలో ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేశారు 1937లో మనకు సెపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇండియా నుంచి బర్మా సెపరేట్ అయింది అని ఏ చట్టం ప్రకారము చెప్తామంటే 1935 చట్టం ప్రకారము భారతదేశం నుంచి బర్మా అనే దేశం సెపరేట్ అవ్వడం జరిగింది. ఫెడరల్ కోర్టు కూడా 1935 చట్టం ప్రకారమే 1937లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ సో సెంట్రల్లో అదేవిధంగా స్టేట్ లో అదేవిధంగా జాయింట్ గా అంటే 2 లేదా 3 ప్రావిన్సెస్ ద్వారా. స్టేట్ లో అయితే యూపీఎస్సీ ఏర్పాటు చేశారు. సో ఎస్పీఎస్సీ ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా జేపీఎస్పీ ఏర్పాటు చేశారు. సో అఖిల భారత సర్వీసులు కూడా ఏర్పాటు చేశారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ 2 లేదా 3 ప్రావిన్సెస్ కలిపి సో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ కమిషన్, సో యూపీఎస్సీ. ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్రాలలో ఉమ్మడిగా అన్ని చోట్లలో ఉద్యోగాలకు భర్తీ చేయడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెడరల్ కోర్టు ఉంది కదా మనకి ఇక్కడ, ఈ ఫెడరల్ కోర్టులో మనకు 1+6 గా ఉన్నారండి. 1+6 గా. ఇక్కడైతే 1+3 గా ఉన్నారు. 1774లో మనకు సుప్రీంకోర్టు ఏర్పడితే సుప్రీంకోర్టు జడ్జిగా ఎవరున్నారంటే సర్ ఎలిజా ఇంపే. అదే విధంగా ఇక్కడ ఫెడరల్ కోర్టు ఏర్పడినప్పుడు 1+6 గా ఉండడం జరిగింది. మనకి ఇక్కడ 1+6 గా ఉండడం జరిగింది. ఇక్కడ మనకు సుప్రీం కోర్టు యొక్క ఫెడరల్ కోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరంటే సో సర్
సర్ సో మారిసిస్ గ్వాయర్. సో 1+6 గా ఉండడం జరిగింది. ఫెడరల్ కోర్టులో 1937లో ఏర్పడింది కదా. ఇక్కడ మనకు సో 1 చీఫ్ జస్టిస్, అదే విధంగా 6 మంది జడ్జిలు ఉండేవాళ్ళు. సర్ మార్సిస్ గోయర్. ఈ విధంగా మనకు 1937లో ఫెడరల్ కోర్టు అనేది ఏర్పాటు చేశారు 1935 చట్టం ద్వారా. సో దీని గురించి ఇంకా క్లారిటీగా చూద్దాం. అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ చట్టం ద్వారానే మనకు ఆర్బిఐ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రాంతీయ స్వపరిపాలన ఏర్పాటు. సో ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా సార్లు అడగడం జరిగింది. ఏ చట్టం ప్రకారము సో లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ సో ఫార్మేషన్. సో లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది 1935 చట్టం ప్రకారం మనకు ఏర్పడింది. ఆర్బిఐ కూడా మనకు సో 1935 చట్టం ప్రకారమే ఏర్పడింది. సో ఇక్కడ మనకు ఇది 1937లో ఇంప్లిమెంట్ అయింది. ఆర్బిఐ అనేది 1937లో మనకు ఇంప్లిమెంట్ అయింది. ఇది మనకు ఎప్పుడు నేషనలైజ్ అయ్యింది అంటే 1949 సో జనవరి 1న మనకు నేషనలైజ్ అయ్యింది, జాతీయకరణ అయింది అని చెప్తాం. ఇక్కడ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు ముంబైలో ఉంది కదా, ముంబైలో ఉంది. అదే విధంగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు సో 1949 జనవరి 1వ తేదీన మనకు నేషనలైజ్ అయ్యింది, జాతీయకరణ అయిందిగా చెప్తాం. అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అంటే 1937-35 ఆ టైంలో మనకు ఆర్బిఐకి చైర్మన్ ఎవరంటే సర్ ఓస్బియన్ స్మిత్ అంటాం. స్మిత్ అంటాం. అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరంటే సర్ ఓస్బియన్ స్మిత్ గా చెప్తాం. ఎప్పుడు నేషనలైజ్ అయ్యింది అంటే 1949 జనవరి 1. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం దీని గురించి ఇంకా. సో ఇక్కడ మనం ఇంకా బాగా గమనిస్తే సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ సో ఉమెన్ కి ప్రత్యేక నియోజకవర్గాలు కమ్యూనల్ అవార్డ్స్ చెప్పాను కదా. సో మీరు బాగా గమనిస్తే ముస్లిమ్స్ కి అయితే 1909 చట్టం చెప్పాలి. సో సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్ కి, అదేవిధంగా ఇండియన్ క్రిస్టియన్స్ కి, యూరోపియన్స్ కి ఎక్కడ కమ్యూనల్ అవార్డ్స్ ఏర్పాటు చేశారంటే 1919 అని చెప్పాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి ఎక్కడ కల్పించడం జరిగిందంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ సో ఉమెన్ కి సో ఓట్ రైట్ కల్పించినటువంటి, ఓటు హక్కు కల్పించినటువంటిది మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కేరళ అని చెప్పాలి. ట్రావెన్కోర్ కేరళలో ఒక ప్రాంతమైనటువంటి ట్రావెన్కోర్ లో మనకు ఉమెన్స్ కి మనకు రైట్ టు ఓట్ అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో సో మహిళలకి ఓటు కల్పించినటువంటి రాష్ట్రం ఏదంటే మీరు ఆన్సర్ చేయాలి కేరళ అని. అదే విధంగా సో ఫస్ట్ కంట్రీ అయితే మనకు న్యూజిలాండ్ గా చెప్తాం. న్యూజిలాండ్ దేశం ఫస్ట్ కంట్రీ ఏదంటే న్యూజిలాండ్ దేశం ఉమెన్స్ కి ఓటు హక్కు కల్పించారు. ప్రపంచంలో ఏ దేశం మహిళలకు సో మొట్టమొదటిసారిగా మనకు ఓటు హక్కు కల్పించడం జరిగిందంటే న్యూజిలాండ్ దేశం. అదే విధంగా మన భారతదేశంలో అయితే కేరళ రాష్ట్రం సో ట్రావెన్కోర్ లో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది.
అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి సో ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఇప్పటి వరకు 3 చట్టాలు డిస్కస్ చేయడం జరిగింది. సో 1909, 1919, 1935. ఇప్పుడు ఫైనల్ గా 4th ఆప్షన్ అయినటువంటి 1892 గురించి చూద్దాం. సో ఇక్కడ ఏమని చెప్పారు మనకు 4th ఆప్షన్ లో? సో ఫంక్షన్స్ అనేటి 1892లో ఫంక్షన్స్ అనేటి ఆప్షన్స్ లో తగ్గించారని చెప్తున్నారు కదా. ఇక్కడ మనకు 1892లో ఫంక్షన్స్ అనేటి పెంచారు. ఫంక్షన్స్ అనేటి తగ్గియడం లేదు, ఫంక్షన్స్ అనేటి పెంచడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో మనకు ఇక్కడ బాగా గమనిస్తే ఎన్నికలు అనేటి ఎలక్షన్స్ అనేటి సో ఇండైరెక్ట్ గా ప్రవేశపెట్టారు. ఇండైరెక్ట్ గా ప్రవేశపెట్టడం జరిగింది, పరోక్షంగా. సో దీని తర్వాత వచ్చినటువంటి చట్టమే 1909లో. 1909లో ఏంటండి? సో మనకి ఇక్కడ ఇండైరెక్ట్ ఉన్న చోట మనకు 1909లో ప్రత్యక్షంగా ఎన్నికలు ప్రవేశపెట్టారు. అవి మనము డైరెక్ట్ ఎలక్షన్స్ గా చెప్తాం. అదే విధంగా ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. సో శాసన మండలిలో బడ్జెట్ ప్రస్తావన శాసన మండలిలో బడ్జెట్ గురించి ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకు ఇక్కడ బాగా గమనించాలి, కేంద్రంలో మనకు మన భారతదేశం నుంచి 6 మందిని తీసుకోవడం జరిగింది. 1892 చట్టం ద్వారా కేంద్రంలో మనకు 6 మందిని తీసుకోవడం జరిగింది. అక్కడ ఎవరు అంటే సో ఒకరు గోపాలకృష్ణ గోఖలే, సో అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ, సో గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ. సో ఇక్కడ దాదాభాయ్ నవరోజీ. సో గోపాలకృష్ణ గోఖలే, సో మనకు సురేంద్రనాథ్ బెనర్జీ, అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే. సో ఇక్కడ దాదాభాయ్ నవరోజీ. సో ఫిరోజ్ షా మెహతా. అదే విధంగా ఇక్కడ సో 5th రాస్ బిహారీ ఘోష్. ఫైనల్ గా మనకు 6th పర్సన్ ఎవరంటే సో బిల్ గ్రామీ. సో ఈ 6 మెంబర్స్ మనకు బ్రిటిష్ కేంద్రంలో మనకు ఉండడం జరిగింది మన భారతదేశంలో. సో ఇక్కడ గోపాలకృష్ణ, సురేంద్ర, దాదా, ఫిరోజ్, సో రాస్, బిల్. సో ఈ విధంగా మనకు 6 మంది అనేది కేంద్రంలో ఉండడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ బడ్జెట్ గురించి చూద్దాం. బడ్జెట్ అనేది మనకు ఇండియాలో డైరెక్ట్ గా ఉండదు. డైరెక్ట్ గా బడ్జెట్ అనే పదము ఉండదు. ఇక్కడ బడ్జెట్ అనేది మన భారత రాజ్యాంగంలో ఏమని పేరుతో ఉంటుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది. ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఉంటుంది. ఇది మనకు 1909 నుంచి 1921 వరకు మనకు కేవలం జనరల్ బడ్జెట్ గా ఉండేది. సో సాధారణ బడ్జెట్ గానే ఉండేది. ఈ బడ్జెట్ నే మనకి ఇక్కడ 112 ఆర్టికల్ చెప్తుంది. బడ్జెట్ యొక్క ఆర్టికల్ ఏంటండి? 112 ఆర్టికల్. సో ఇక్కడ సాధారణ బడ్జెట్ గా ఉన్నది. అదే ఇక్కడ మనకు 1921లో అక్వర్త్ కమిటీ ఒకటి వస్తుంది. అక్వర్త్ కమిటీ అనేది వస్తుంది. ఈ అక్వర్త్ కమిటీ ద్వారా మనకు 1924లో మనకు జనరల్ బడ్జెట్ ని రైల్వే బడ్జెట్ గా
సో జనరల్ బడ్జెట్ గా చేశారు. జనరల్ బడ్జెట్ గా సో 2 విధాలుగా మనకు చేయడం జరిగింది. 1921లో అక్వర్త్ కమిటీ ద్వారా 1924లో జనరల్ బడ్జెట్ ని రైల్వే బడ్జెట్ గా అదే విధంగా జనరల్ బడ్జెట్ గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ మనకు 2017-18 వరకు 2017-18 వరకు సో మనకు కేవలం సో జనరల్ బడ్జెట్ గా లేదు, రైల్వే బడ్జెట్ గా జనరల్ బడ్జెట్ గా 2 బడ్జెట్లుగా ఉండింది. ఆ తర్వాత 2017-18లో వివేక్ దేబ్రాయ్ కమిటీ పడింది. ఇక్కడ ఏమని చెప్పాడంటే సో జనరల్ బడ్జెట్ గానే మళ్ళీ ప్రవేశపెట్టాడు. సో ఈ 2 తొలగించి మళ్ళీ జనరల్ బడ్జెట్ గానే ప్రవేశపెట్టాడు. 1909 నుంచి 21 వరకు మనకు జనరల్ బడ్జెట్ గానే ఉంది. ఆ తర్వాత అక్వర్త్ కమిటీ వచ్చి జనరల్ బడ్జెట్ ను రైల్వే బడ్జెట్ గా జనరల్ బడ్జెట్ గా చేశారు. ఆ తర్వాత మనకు 2017 నుంచి 18 వరకు మనకు రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ గానే ఉండింది. ఆ తర్వాత వివేక్ దేబ్రాయ్ కమిటీ ద్వారా మళ్ళీ జనరల్ బడ్జెట్ కి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనకు బడ్జెట్ గురించి 2 రకాలుగా, ఆ తర్వాత మనకి ఒక రకంగా, ఆ తర్వాత ఫైనల్ గా మనకు ఒక టైప్ లోనే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనము అన్ని దాంట్ల గురించి చూసాం కదా. సో మనము ఇప్పుడు అన్ని చట్టాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్స్ మొట్టమొదటిసారిగా 1909 చట్టం, అదేవిధంగా సిక్కులకి 1919 చట్టం, అదేవిధంగా 1930 ద్వారా నాండి సిక్కులకి క్రిస్టియన్స్ కి ప్రవేశపెట్టింది 1919 చట్టం ద్వారా. 1892 ద్వారా మనకు సో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మనకు అధికారాలు పెంచారే కానీ తగ్గించలేదు. ఓకే, అధికారాలు పెంచారే కానీ తగ్గించలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆన్సర్ చేయండి. సో ఈ కింది వాటిని జతపరచండి. ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. సో ఆన్సర్ చేయాలి ఎవ్రీవన్. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఫాస్ట్లీ. So answer this question everyone fastly. సో ఇప్పుడే కదండి మీకు చెప్పింది. సో ఇక్కడ 1833 అనేది సో ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ బాడీగా పెట్టింది. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అయినటువంటి 1858లో మనకు ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసింది. సో ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. సో ఇక్కడ ఫెడరల్ ఆల్ ఇండియా ఫెడరేషన్ అని చెప్పాను కదా. ఆల్ ఇండియా ఫెడరేషన్ అని 1930 ద్వారానే కదా మీకు చెప్పింది ఆల్ ఇండియా ఫెడరేషన్ అని. ఆల్ ఇండియా ఫెడరేషన్ మనకి ఇక్కడ 2 అనేది వస్తుంది. ఫైనల్ గా మనకు 1 అనేది వస్తుంది. ఓకే, 4-3-2-1. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. సో చార్టర్ యాక్ట్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ప్రవేశపెట్టారు. అదేవిధంగా 1858 ద్వారా మనకు ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేశారు. 1919 సో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. సో 1930 ద్వారా సో ఆల్ ఇండియా ఫెడరేషన్ చెప్పాను కదండి ఆల్రెడీ. ఆల్ ఇండియా ఫెడరేషన్ అని చెప్పాను కదా. ఆల్ ఇండియా ఫెడరేషన్ అని 4312 కదా. 4312 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ చట్టాల గురించి మనం చూద్దాం. ఆల్రెడీ మనము 1935 డిస్కస్ చేసాం, 1919 డిస్కస్ చేసాం. ఇప్పుడు 1833 అండ్ 1858 చూద్దాం. 1833 అండ్ 1858 గురించి చూద్దాం. అండ్ 1858 గురించి చూద్దాం. 1833 చూద్దాం. సో ఇక్కడ
బాగా గమనించాలి, ఇది కూడా మనకు అతి ముఖ్యమైనటువంటి చట్టం. ఇక్కడ గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉంటుంది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉంటుంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈ పదవిని తీసుకొస్తారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని, సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని మనకు గవర్నర్ 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 జనరల్ ఆఫ్ ఇండియాగా చేశారు మనకు 1833. సో చార్టర్ యాక్ట్ అంటారు, చార్టర్ యాక్ట్ ద్వారా సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని సో ఇండియన్ గవర్నర్ జనరల్ గా మార్చారు. ఏ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని సో ఇండియన్ గవర్నర్ జనరల్ గా మార్చారంటే 1833గా చెప్పాలి. ఇక్కడ మనకు వారెన్ హ్యాస్టింగ్స్ ఉన్నారు. వారెన్ హ్యాస్టింగ్స్ గారు మనకు సో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉన్నారు. అదేవిధంగా చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అదేవిధంగా లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ గా చెప్తాం. ఈయన మనకు విలియం బెంటిక్ అంటాం. విలియం బెంటిక్ అంటాం. సో బాగా గమనించాలి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హ్యాస్టింగ్స్ చెప్తాం. 1773 చట్టం, రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మనకు సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇండియన్ గవర్నర్ జనరల్ అనేది దీని ప్లేస్ లో రావడం జరిగింది 1833 చార్టర్ యాక్ట్ ద్వారా. అయితే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి ఇండియన్ గవర్నర్ జనరల్ గా మారేటప్పుడు చిట్ట చివరి గవర్నర్ జనరల్ బెంగాల్, అదేవిధంగా మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఇద్దరు ఒకటే, విలియం బెంటిక్ గా చెప్తాము. ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మనకు 1773లో కార్యనిర్వాహక మండలి అంటాం. కార్యనిర్వాహక మండలిగా చెప్తాం. ఈ కార్యనిర్వాహక మండలిలో 1773లో 1+3 గా ఉంటారు. ఆ తర్వాత 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అంటాం. ఇక్కడ 1+2 అవుతారు. ఆ తర్వాత 1833 చట్టం ద్వారా మనకు మళ్ళీ ఒకరు పెరుగుతారు. బాగా గమనించండి, 1773లో మొట్టమొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పడితే 1+3 గా ఉంటారు. ఆ తర్వాత విలియం పిట్స్ ఇండియా యాక్ట్ అంట. పిట్స్ ఇండియా యాక్ట్ అనేది 1784. సో ఇప్పుడు ఒకరు తగ్గించి 1+2 గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒకరిని పెంచడం జరిగింది 1+3 గా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 1833లో. అదే విధంగా ఇక్కడ సో ఇక్కడ కంపెనీ అనేది బ్రిటిష్ కంపెనీ అనేది వ్యాపారాన్ని సో పూర్తిగా తొలగించి సో మనకు పరిపాలన సో మనకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది. వ్యాపారాన్ని పూర్తిగా తీసేసి వ్యాపారం మీద దృష్టి వద్దు, 1830 నుంచి 1833 యాక్ట్ నుంచి పూర్తిగా మనము పరిపాలన మీదే, అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని సో మనకు అడ్మినిస్ట్రేషన్ తోనే మనం కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి సో మనకు పూర్తిగా వ్యాపారాన్ని తొలగించి సో పూర్తిగా పరిపాలన తీసుకొచ్చారు. అయితే ఇక్కడ బాగా గమనించాలి, ఇక్కడ 1813 యాక్ట్ ద్వారా మనకు వ్యాపారాన్ని కొద్దిగా తగ్గించారు. పరిపాలన
పరిపాలనని కొద్దిగా పెంచారు, కొద్దిగా. సో బాగా గమనించాలి. 1813 చట్టం ప్రకారము చైనాతో తేయాకు ఒప్పందం, ఇక్కడ మీరు బాగా గమనిస్తే 1813 చట్టం ప్రకారము ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు 1833లో మనకు అన్ని చేంజ్ చేశారు. వ్యాపారాన్ని కొద్దిగా తగ్గించారు 1813 చట్టం ద్వారా. ఇక్కడైతే మొత్తం తగ్గించడం జరిగింది వ్యాపారాన్ని. ఇక్కడ కొద్దిగా పరిపాలన తీసుకొచ్చారు, ఇక్కడ పూర్తిగా పరిపాలన తీసుకొచ్చారు. ఇక్కడ చైనాతో తేయాకు ఒప్పందం చేసుకుంటే ఇక్కడ చైనాతో పూర్తిగా రద్దు చేసుకున్నారు. తేయాకు ఒప్పందాన్ని చైనాతో రద్దు, అయితే 1813లో అయితే తేయాకుతో ఒప్పందం చేసుకున్నారు చైనాతో. 1833లో అయితే చైనాతో తేయాకు ఒప్పందం రద్దు. ఎందుకంటే పూర్తిగా వ్యాపారాన్ని రద్దు చేస్తున్నారు 1833 చట్టం ద్వారా. కేవలం పరిపాలన అంశాలు మాత్రమే చూస్తున్నారు 1833 చట్టము ద్వారా. అదేవిధంగా ఇక్కడ చట్టబద్ధత కూడా కల్పించారు. చట్టబద్ధత కూడా కల్పించారు 1833కి. ఖచ్చితంగా ఫాలో కావాలి అని చెప్పి చట్టబద్ధత కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ లా కమిషన్. సో ఫస్ట్ లా కమిషన్ కూడా మనకు 1833 ద్వారానే ఏర్పడడం జరిగింది. 1833 ద్వారా మనకు ఫస్ట్ లా కమిషన్ మనకు ఏర్పాటు ఇవ్వడం జరిగింది. అంటే సో 1833 చట్టం ద్వారానే సో ఫస్ట్ చైర్మన్ ఎవరంటే లార్డ్ మెకాలే. ఓకే, మొట్టమొదటి లా కమిషన్ ద్వారా మనకి ఏర్పడిందంటే, ఏ చట్టం ద్వారా ఏర్పడిందంటే 1833 అని చెప్పాలి. 1833 అని చెప్పాలి. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే లార్డ్ మెకాలేగా మీరు ఆన్సర్ చేయాలి. అతి ముఖ్యమైనటువంటి చట్టం. అదే విధంగా ఇక్కడ కేంద్రీకృత పాలన, దీని గురించి చూద్దాం. సో కేంద్రీకృత పాలన, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు 1773లో తీసుకొస్తే, కేంద్రీకృత పాలనను మనకు 1773లో తీసుకొచ్చే ఇదే కేంద్రీకృత పాలనను సో మనకు 1833 ద్వారా తొలగించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. సో మనకు 1773లో కేంద్రీకృత పాలనను తీసుకొస్తే ఇదే 1833 ద్వారా తొలగించడం జరిగింది. ఈ 1773 ద్వారా సో కేంద్రీకృత పాలన తీసుకొస్తే ఈ కేంద్రీకృత పాలననే మనకు 1833 ద్వారా తొలగించడం జరిగింది. కేవలం పరిపాలన మీదే దృష్టి పెట్టడం జరిగింది. వ్యాపారాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది 1833 ద్వారా. ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని ప్రవేశపెడితే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ గవర్నర్ జనరల్ ను తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, బాగా గమనించాలి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పదవిని ఎక్కడ తీసుకొచ్చారు అంటే 1773 చార్టర్ యాక్ట్. 1773 చార్టర్ యాక్ట్ ద్వారా మనకు సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ని తీసుకొచ్చారు. వీళ్ళు 24 మంది ఉంటారు. వీళ్ళు ఎంతమంది ఉంటారు? 24 మంది. అదే విధంగా 1784లో వీళ్ళను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ గా విభజించారు.
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ గా విభజించారు. సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది? 24 మంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు 6 మంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మీకు అన్ని కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ప్రస్తావన తీసుకొచ్చాను అంటే 1833 చట్టం ద్వారా సో బహిరంగ పోటీలు సో ఇండియా వారికి ఐఏఎస్ ఉన్నది కదా. అప్పుడు ఐఏఎస్ అనేది అప్పటి నుంచే ఉంది. ఐఏఎస్ అనేది ఇండియా వారికి ప్రవేశపెట్టాలి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వారు మనకు వద్దన్నారు. 1833లో భారతదేశం వారికి సో ఖచ్చితంగా ఐఏఎస్ లో మనకు సో ప్రవేశపెట్టాలని చెప్పి అనుకుంటే, కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వారికి మన భారతదేశానికి సో ఉన్నటువంటి సో ప్రజలు ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఎంట్రెన్స్ లేకుండా చేయడం జరిగింది. వీళ్ళు ఒప్పుకోలేదు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. అందుకే ఇక్కడ మీకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ప్రస్తావన తీసుకొచ్చాను. ఏ చట్టం ద్వారా మనకు మొట్టమొదటిసారిగా ఐఏఎస్ లో, సివిల్ సర్వీసెస్ లో మనకు భారతీయులకు ప్రవేశపెట్టాలనుకున్నారు అంటే 1833 చెప్పాలి. కానీ ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ 1853లో మనకు ప్రవేశపెట్టారు. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇస్ ద ఫస్ట్ ఐఏఎస్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ ఇండియా. సత్యేంద్రనాథ్ ఠాగూర్ 1853లో మన భారతీయులకు సివిల్ సర్వీసెస్ లో రాసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే మనము లండన్ కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది అప్పుడు. ఓకే, ఆ విధంగా మనకు సో 1853 చట్టం ద్వారా ఇండియా వారికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసుకునే దానికి అవకాశం కల్పించారు, అది కూడా లండన్ లో. కానీ మొట్టమొదటిసారిగా ప్రస్తావన అనేది కల్పించాలని ఎక్కడ వచ్చిందని అడిగితే 1833 అని చెప్పాలి. కానీ కల్పించింది ఎక్కడ చట్టంలో అంటే 1853వ చట్టంలో. సో ఇక్కడ మనము 1833 గురించి కంప్లీట్ గా చూసాం. 1833 నుంచి కంప్లీట్ గా చూసాము. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనము 1858 చూద్దాం. 1858 చెప్పాను కదండి. 1773 నుంచి 1853 వరకు మనము కౌన్సిల్ చార్టర్ యాక్ట్ చెప్పాం. చార్టర్ యాక్ట్. ఇక్కడ మనకు 1858 నుంచి మనకు సో ఎలిజబెత్ రాణి పోయి విక్టోరియా రాణి వస్తుంది. విక్టోరియా క్వీన్ వస్తుంది. ఇక్కడ మనకు 1858 నుంచి మనకు కౌన్సిల్ యాక్ట్ లేదా ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంటాం. సో మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబర్ 31 ఏర్పడింది కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600 సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రద్దు అవ్వింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1858లో మనకు రద్దు అయ్యింది. సో కౌన్సిల్ యాక్ట్ అంటాం, చార్టర్ యాక్ట్స్ అనేవి పోయినాయి. ఇక్కడ మనకు అండర్ ద కంట్రోల్ ఆఫ్ విక్టోరియా క్వీన్, ముందంతా ఎలిజబెత్ కంట్రోల్లో ఉండింది. ఆ తర్వాత మనకు సో రాణి చక్రవర్తి సో పాలన ప్రారంభం. సో ఇక్కడ క్వీన్ విక్టోరియా. సో అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే 1773, 1833, 1858 ఒకసారి గమనించాలి. 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నింది. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నింది. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి ఇండియన్ గవర్నర్ జనరల్ వచ్చింది. ఈ ఇండియన్ గవర్నర్ జనరల్ నుంచి 1858లో మనకు వైస్ రాయ్ అనే పదవి వచ్చింది. ఇక్కడ వారెన్ హ్యాస్టింగ్స్, ఇక్కడ విలియం బెంటిక్,
ఇక్కడ మనకు లార్డ్ కానింగ్. సో మీరు ఈ మూడిటికి వేరియన్స్ గమనించాలి. 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే కొత్త పదవి వచ్చింది. ఆ తర్వాత 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని తీసేసి ఇండియన్ గవర్నర్ జనరల్ ను ప్రవేశపెడితే, ఆ తర్వాత 1858లో ఇండియన్ గవర్నర్ జనరల్ ని తీసేసి వైస్రాయ్గా పెట్టారు. ఇక్కడ ఏమని చెప్పొచ్చు, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హ్యాస్టింగ్స్. సో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ సో మనకు విలియం బెంటిక్. మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ మనకు సో విలియం బెంటిక్. చిట్ట చివరి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ గా ఈ విధంగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఈ విధంగా జనరేట్ అయింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఇండియన్ గవర్నర్ జనరల్, వైస్రాయ్. ఈ విధంగా మనకు పదవులు అనేవి వచ్చాయి. సో వైస్రాయ్ అనే పదవి ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారు, ఇండియన్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారు కూడా మీకు అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈయనకు హెల్ప్ఫుల్ గా మనకు ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్స్, ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనే పదవిని కూడా సృష్టించారు. భారత రాజ్య కార్యదర్శి అంటాం. బాగా గమనించాలి. ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ లార్డ్. ఇక్కడ మనకు వైస్రాయ్ అనే పదవిని సృష్టించారు. ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనే పదవిని కూడా ఇక్కడ సృష్టించారు. ఇక్కడ ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అదేవిధంగా వైస్రాయ్ అనే పదవిని సృష్టించడం జరిగింది 1858వ చట్టం ద్వారా. సో ఇక్కడ వైస్రాయ్ ఎవరు అంటే సో లార్డ్ కానింగ్. ఇక్కడ మొట్టమొదటి భారత కార్యదర్శి ఎవరు అంటే లార్డ్ స్టాన్లీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రెండు. ఏ చట్టము ద్వారా మనకు వైస్రాయ్ అనే పదవిని అదేవిధంగా ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ భారత రాజ్య కార్యదర్శిని పదవులను సృష్టించారు అంటే 1858 అని చెప్పాలి. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు, అదేవిధంగా ఇండియన్ గవర్నర్ జనరల్ కూడా రద్దు. ఇండియన్ గవర్నర్ జనరల్ రద్దు చేసింటేనే కదా మనకి ఇక్కడ వైస్రాయ్ అనే పదవి వచ్చింది. ఓకే, ఈ విధంగా మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు, సో ఇండియన్ గవర్నర్ జనరల్ కూడా రద్దు చేసి వైస్రాయ్ అనే పదవిని తీసుకొచ్చారు. దాంతోపాటు భారత రాజ్య కార్యదర్శి ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనే పదవిని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. అడ్వైజరీ కౌన్సిల్ సలహా మండలి ఉంటుంది. ఈ సలహా మండలిలో మన భారతదేశం వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. సో 1858కి సంబంధించి సో అడ్వైజరీ కౌన్సిల్ సలహా మండలిలో మన భారతదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 15 మంది చెప్పాలి. అదేవిధంగా దీన్నే మనము గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అంటాం. గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అంటాం. ఏ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అంటాం? 1858ని మనము గుడ్ GGI అంటాం, గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. అడ్వైజరీ కౌన్సిల్ లో 15 మెంబర్లు ఉన్నారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, సో ఇండియన్ గవర్నర్ జనరల్, వైస్రాయ్. ఇక్కడ 2 కొత్త పదవులను క్రియేట్ చేశారు, వైస్రాయ్ అండ్ ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. హూ ఇస్ వైస్రాయ్ అంటే ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటే సో మనకు లార్డ్ కానింగ్ అని చెప్పాలి. ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటే లార్డ్ స్టాన్లీ అని చెప్పాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు, ఈ ఇండియన్ గవర్నర్ జనరల్ కూడా రద్దు చేశారు. రాణి చక్రవర్తి పాలన కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడు 1858 కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో చట్టాలన్నీ ఇక్కడ మనము కంప్లీట్ చేసుకుంటున్నాం. సో బాగా గమనించాలి. ఆ తర్వాత 1861 గురించి చూద్దాం. 1861 గురించి చూద్దాం. సో ఇక్కడ 1861 లో మనకు ఫస్ట్ టైం స్టేట్స్ లో సో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు.
రాష్ట్ర శాసనసభ మండలి ఏర్పాటు. సో మొట్టమొదటిసారిగా ఏ చట్టం ప్రకారము రాష్ట్రాలలో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్. సో 1861 చట్టం ద్వారా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఆ ముగ్గురు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి సో మన భారతదేశం నుంచి ముగ్గురిని నామినేట్ చేశారు. ఆ ముగ్గురు ఎవరంటే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ బెనారస్ రాజు, బెనారస్ కింగ్ ఎవరంటే సో నారాయణ సింగ్. బెనారస్ కింగ్ ఎవరు అంటే ముగ్గురు నామినేట్ చేశారు కదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి. సో బెనారస్ కింగ్ అయినటువంటి నారాయణ సింగ్, అదే విధంగా పాటియాలాకు కింగ్ అయినటువంటి నరేంద్ర సింగ్. బెనారస్ నారాయణ, సో పాటియాల నరేంద్ర, అదే విధంగా బాంబే నుంచి అయితే సో దినకర్ రావు. సో వీరి ముగ్గురిని స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నుకోకుండా నియమించారు. సో మనకి ఇక్కడ 1861 చట్టం ప్రకారము స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రాష్ట్ర శాసన కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు, రాష్ట్ర శాసన మండలిని ఏర్పాటు చేశారని ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. అదే విధంగా ఇక్కడ సో గవర్నర్ కి సో ఆర్డినెన్స్ జారీ చేసే సో అధికారం కల్పించారు. ఎన్ని నెలలు అంటే 6 months. సో ఏ చట్టము ప్రకారము గవర్నర్ కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించారు అంటే సో మనం ఆన్సర్ చేయాలి 1861 చట్టం ప్రకారం అని. 1861 చట్టం ప్రకారం మనకు గవర్నర్ కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించారు 6 నెలలు. సో ఇక్కడ మనకు 1861 ప్రకారం అయితే ఇలా ఉంది. అయితే గవర్నర్ కి ప్రెసిడెంట్ కి సో గవర్నర్ అయితే స్టేట్లలో ఉంటారు, సో ప్రెసిడెంట్ అయితే సెంట్రల్ లో ఉంటారు. ఆర్డినెన్స్ ఎప్పుడు చేస్తారు అంటే లోక్సభ అనేది మనకు సో అమలులో లేనప్పుడు, లోక్సభలో మనకు ఆబ్సెంట్ అయినప్పుడు సో మనకు చట్టం అమలు కావాలని ఎమర్జెన్సీగా మనకు ప్రెసిడెంట్ గవర్నర్ మనకు స్టేట్లలో అదే విధంగా సెంట్రల్ లో మనకు చట్టం ఏదో ఒకటి ఫాస్ట్ గా అమలు కావాలని ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు. ప్రెసిడెంట్ అయితే 123 ఆర్టికల్, అదేవిధంగా గవర్నర్ అయితే 213 ఆర్టికల్ ప్రకారము ఆర్డినెన్స్లు జారీ చేయడం జరుగుతుంది. గవర్నర్ అయితే మనకు 213 ఆర్టికల్ ప్రకారం మనకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ప్రెసిడెంట్ అయితే 123 ఆర్టికల్ ప్రకారం మనకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అదేవిధంగా ఈ ప్రెసిడెంటే కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తారు 239 ఆర్టికల్ ఏ. సో మనకు కేంద్ర పాలిత ప్రాంతాలలో మనకు అతి ఎక్కువగా కంట్రోల్ ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఆయన ద్వారా నియమితులైనటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కానీ మనకి ఇక్కడ 239 ఏ ప్రకారము కేంద్ర పాలిత ప్రాంతాలలో మనకు ఆర్డినెన్స్ అనేది ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ అయిన వ్యక్తి కానీ మనకు ఇక్కడ ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు. సో ఈ 3 ఆర్టికల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో రాష్ట్రాలలో గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారంటే 213, ప్రెసిడెంట్ అయితే కేంద్రంలో 123. సో అదే ప్రెసిడెంట్ మనకు కేంద్ర పాలిత ప్రాంతాలలో యూనియన్ టెరిటరీస్ అంటాం. సో 239 ఏ ఆర్టికల్ ప్రకారం మనకు ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు. సో అదే విధంగా ఇక్కడ మనకు 1861 అనేది ఇంకా కొంచెం ఉంది, దాని గురించి చూద్దాం. 1861 గురించి కొంచెం ఉంది, దాని గురించి చూద్దాం. సో మనకు ఆన్సర్ చేయండి. మన భారతదేశంలో మొట్టమొదటిగా సుప్రీంకోర్టు ఏర్పడిందా, సో హైకోర్టు ఏర్పడిందా? సుప్రీంకోర్టు ఏర్పడిందా, మన భారతదేశంలో హైకోర్టు ఏర్పడిందా? సో ఆన్సర్ చేయాలి ఎవ్రీవన్.
సో ఎక్సలెంట్. సో మనకు సుప్రీం కోర్ట్ అనేది సుప్రీం కోర్ట్ అనేది 1773 చట్టం ద్వారా 1774లో 1+3గా ఏర్పడింది. సర్ ఎలిజా ఇంపే అని చెప్పారు. సర్ ఎలిజా ఇంపేగా చెప్పడం జరిగింది. ఈ సుప్రీం కోర్టు యొక్క ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు ఉంటాయి మన భారత రాజ్యాంగంలో. ఓకే, మన భారత రాజ్యాంగంలో 124 నుంచి 147 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనము 1861 కదా మాట్లాడుకుండేది. ఈ 1861 చట్టం ద్వారా 1862లో 3 హైకోర్ట్స్ ఏర్పడ్డాయి. 3 హైకోర్ట్స్ మనకు ఏర్పడడం జరిగింది. ఆ 3 హైకోర్ట్స్ మీరు సింపుల్ గా మ్యాప్ వేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్, ఇక్కడ ఉన్నటువంటి బాంబే, ఇక్కడ ఉన్నటువంటి మెడ్రాస్. సో ఫస్ట్ గా మనకు ఈ ప్రాంతాలలో మనకు హైకోర్టు అనేది ఏర్పడింది. ఏంటండి? కలకత్తా హైకోర్ట్, బాంబే, అదే విధంగా మెడ్రాస్. ఈ విధంగా మనకు మొట్టమొదటిసారిగా హైకోర్ట్స్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. అదే విధంగా ఫోర్త్ హైకోర్ట్ అయితే మనకి ఇక్కడ 1866లో ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ హైకోర్టు ఏర్పడింది. లాస్ట్ హైకోర్టు ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి హైకోర్టే. సో ఇది 25th హైకోర్టుగా ఉంది. 25th హైకోర్టుగా. ఇక్కడ హైకోర్టు యొక్క ఆర్టికల్స్ మనకి ఇక్కడ మీరు బాగా గమనిస్తే 214 నుంచి 232 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఈ విధంగా ఉంటాయి. సో మనకు సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు ఉంటాయి. సో ఫస్ట్ సుప్రీం కోర్టు ఏర్పడింది, ఆ తర్వాత హైకోర్టు అనేది ఏర్పడింది. ఈ విధంగా సుప్రీం కోర్టు అయితే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పడితే ఇక్కడ మనకు 1861 ద్వారా మనకు హైకోర్ట్స్ అనేటి 3 ఏర్పడడం జరిగింది. ఓకే, సో వీటి గురించి ఇంకా చూద్దాం. వీటి గురించి అడిగేదానికి ఇంకా ఏం ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ చట్టం ద్వారానే 1859లో పోర్ట్ పోలియో ఏర్పాటు చేశారు. సో అదే విధంగా 1860లో బడ్జెట్ ప్రవేశ జేమ్స్ విల్సన్ అదే విధంగా 1861లో పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఈ 3 కూడా ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్. సో 1859లో పోర్ట్ పోలియో చట్టం తీసుకొచ్చారు. సో పోర్ట్ పోలియో. సో 1860లో బడ్జెట్ ని మనకు తీసుకొచ్చారు. సో జేమ్స్ విల్సన్. అదే విధంగా 1861లో పోలీస్ యాక్ట్ ని తీసుకొచ్చారు. ఈ విధంగా మనము అన్ని చట్టాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క చట్టం డిస్కస్ చేసాం చూడండి. 1833, 1858, 1919 అండ్ 1935. సో ప్రతి ఒక్కటి మీరు తెలుసుకుంటేనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో నెక్స్ట్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మొదటిసారిగా భారతదేశంలో మహిళలకు ఓటింగ్ హక్కును ఏ చట్టం ద్వారా లభించింది? ఆన్సర్ చేయండి ఎవ్రీవన్. ఆన్సర్ చేయాలి ఎవ్రీవన్. సో ఆన్సర్ చేయండి. సో 1999 ఉమెన్ కి మొట్టమొదటిసారిగా ఓటింగ్ ని హక్కును ఏ చట్టం ద్వారా లభించింది అంటే 1919 అండి. 1919. ఆ తర్వాత చెప్పాను కదా 1935లో మనకు కేరళ ట్రావెన్కోర్ అని. ఆ తర్వాత మనకు ఫస్ట్ దేశం అయితే న్యూజిలాండ్ అని. సో
ఈ విధంగా మనకు ఏ చట్టం ద్వారా మహిళలకు ఓటింగ్ హక్కును సో తీసుకొచ్చారంటే భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1919ని దేని స్పష్టంగా నిర్వహిస్తుంది? సో ఆన్సర్ చేయాలి ఎవ్రీవన్. సో ఆన్సర్ చేయాలి. సో వాట్ డస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 క్లియర్లీ డిఫైన్? సో ఇప్పుడే చెప్పాను మీకు 19. సో ఎక్సలెంట్. ద స్కోప్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్ చెప్పాను కదండి. 1919లో మనకు సో రాష్ట్రాలలో మరియు కేంద్రాలలో రాష్ట్రంలో అయితే ద్వంద్వ ప్రభుత్వం అని, అదేవిధంగా కేంద్రంలో అయితే ద్విప్రభుత్వం అని. ఓకే, ఈ విధంగా మనకు 1919 అనేది సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్ గురించి క్లారిటీగా డిస్కస్ చేస్తుంది. అందుకే మీకు ఫస్ట్ గా చట్టాల గురించి క్లారిటీగా చెప్పిన తర్వాతనే క్వశ్చన్స్ అనేది చూస్తున్నాం. ఓకే, అందుకే మీకు సింపుల్ గా ఇక్కడ అయిపోతున్నాయి. నెక్స్ట్ చూద్దాం. సో ఆన్సర్ చేయాలి ఎవ్రీవన్. సో everyone have to answer. సో భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1909, అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. సో ఆన్సర్ చేయాలి. సో మనకు సో భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించింది ఇందులో ఏమున్నాయో చూద్దాం. సో రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాలు సో క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాలు 4, అదేవిధంగా ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కూడా చెప్పాను. సో 2 ఇక్కడ 1935 అని. సో ఇక్కడ మతపరమైన ఓట్ల పరిచయం ఎక్కడండి? మొట్టమొదటిసారిగా ముస్లింలకి కదా, ముస్లింలకి ఇవ్వడం జరిగింది. సతీ రద్దు చేయడం ఇక్కడ సో 1. సో 4231 3 ఈస్ ద ఆన్సర్. ఇక్కడ సతీ గురించి చూద్దాం ఒకసారి. సతీ అనేది 1829 యాక్ట్ ద్వారా సో మనకు ఇక్కడ ఇండియన్ గవర్నర్ జనరల్ అయినటువంటి సో మనకు ఇండియన్ గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటిక్ ఉంటారు. విలియం బెంటిక్ సో సతీ యాక్ట్ ను తీసుకురావడం జరిగింది 1829లో. ఈయనకు హెల్ప్ చేసింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు మనకు సో విలియం బెంటిక్ గారికి ఉన్నటువంటి సో మనకు సో సతీని ఏ విధంగా ఫాలో అవుతున్నారని చెప్పి, ఈ విధంగా ఖచ్చితంగా ఇది సో మూర్ఖత్వంతో చేస్తున్నారని చెప్పి సో మనకు రాజా రామ్మోహన్ రాయ్ మనకు విలియం బెంటిక్ గారికి చెప్తే ఈయన మనకు సతీ నిషేధ చట్టం 1829లో చేశారు. అయితే భారత ప్రభుత్వ చట్టాలలో ఎక్కడ మెన్షన్ చేసి ఉంది అంటే సో సతీ రద్దు చేయడం అని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో మనకు సో ప్రస్తావన ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ సో భారత కాన్స్టిట్యూషన్సీ అసెంబ్లీలోని ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ ఎవరు? సో ఆన్సర్ చేయండి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ? సో ఎక్సలెంట్. సో రాజేంద్ర ప్రసాద్ గారు. సో వాటి గురించి ఒకసారి చూద్దాం.
సో మనకు అతి ముఖ్యమైనటువంటి కమిటీలు ఉన్నాయి. సో వాటి గురించి చూద్దాం. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి అయితే చూసాం కదా. ఇక్కడ మనకు సో భారత రాజ్యాంగంలో మనకు సో రచించేటప్పుడు 22 కమిటీస్ ఉన్నాయండి. మొత్తం 22 కమిటీస్ ఉన్నాయి. 22 కమిటీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. అతి పెద్ద కమిటీ అయినటువంటి అతి పెద్ద కమిటీ అయినటువంటి అడ్వైజరీ కమిటీ అంటాం. అడ్వైజరీ కమిటీ అంటాం. ఇక్కడ 54+1 ఉంటారు, 55 గా. దీనికి చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీలు. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా సో సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కూడా మనకు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు చైర్మన్ గా ఉంటారు. సో ఇక్కడ ఈ సబ్ కమిటీ ఉంటుంది, ఒకటి సబ్ కమిటీ ఉంటుంది. సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అయితే సో జేబి కృపలాని అని ఆన్సర్ చేయాలి. సో జేబి కృపలాని బాగా గమనించాలి. సో అడ్వైజరీ కమిటీకి చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేలే. ఫండమెంటల్ రైట్స్ కు చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేలే. సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అయితే జేబి కృపలాని అని ఆన్సర్ చేయాలి. అదే విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. సో రాష్ట్ర రాజ్యాంగ, తెలుగులో ఏమంటారండి? రాష్ట్ర రాజ్యాంగ కమిటీ. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ వాటి కమిటీకి చైర్మన్ గా ఉన్నారంటే ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. దాన్ని మనము రాష్ట్ర రాజ్యాంగ కమిటీగా చెప్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ అతి పెద్ద కమిటీ అయినటువంటి, ఎందుకు అతి పెద్ద కమిటీ? 54+1 గా 55 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అడ్వైజరీ కమిటీకి మనకు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్. ఫండమెంటల్ రైట్స్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్. ఇక్కడ బాగా గమనించాలి. సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని వస్తే జేబి కృపలానిగా మీరు ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత మనకు అడ్హాక్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్. సో తాత్కాలిక కమిటీ, అడ్హాక్ అంటే తాత్కాలిక కమిటీ అండ్ నేషనల్ ఫ్లాగ్ ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతి. అదే విధంగా రూల్స్ కమిటీ ఒకటి ఉంటుంది. అదే విధంగా సో నియమాలు అంటాం. అదే విధంగా స్టీరింగ్ కమిటీ ఒకటి ఉంటుంది. స్టీరింగ్ కమిటీ అంటాం. సో ఈ మూడు వాటికి సో బాబు రాజేంద్ర ప్రసాదే మనకు చైర్మన్ గా ఉన్నారు. ఏంటండి? సో నేషనల్ ఫ్లాగ్, అడ్హాక్ కమిటీ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్, రూల్స్ కమిటీకి, స్టీరింగ్ కమిటీకి సో బాబు రాజేంద్ర ప్రసాద్ గారే మనకు చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసాం. అదే విధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా చూసాం. అదే విధంగా సో చైర్మన్ ఆఫ్ కమిటీ ఆన్ సో ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ అంటాం. విధుల కమిటీ దేనికి? రాజ్యాంగ పరిషత్కి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. సో విధులు కమిటీ అని మీకు కనిపిస్తే మీరు ఆన్సర్ చేయాలి జీవి మౌలాంకర్. సో ఈ పదం మీరు కనిపిస్తే సో యూ కెన్ గో టు ద ఆన్సర్ ఇస్ జీవి మౌలాంకర్ అని మీరు ఆన్సర్ చేయాలి. జీవి మౌలాంకర్. కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ ఆర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే మీరు దానికి ఆన్సర్ చేయాలి. అదే విధంగా ఇక్కడ స్పెషల్ కమిటీ ఆన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ముసాయిదా
ముసాయిదా స్పెషల్ కమిటీ అండి, స్పెషల్ కమిటీ ఆన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ముసాయిదా రాజ్యాంగానికి స్పెషల్ కమిటీ అని వస్తే బాగా గమనించాలి, స్పెషల్ కమిటీ అని వస్తే మీరు ఆన్సర్ చేయాలి. సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఇక్కడ డ్రాఫ్ట్ అంటే ఏంటండి? ముసాయిదా. స్పెషల్ కమిటీ ఆన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అయితే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, లేదా డైరెక్ట్ గా డ్రాఫ్టింగ్ కమిటీ వస్తే మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ గా డ్రాఫ్టింగ్ కమిటీ వస్తే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మీరు ఆన్సర్ చేయాలి. సో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే డైరెక్ట్ గా ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరు అంటే మీరు ఆన్సర్ చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని. స్పెషల్ కమిటీ ఆన్ డ్రాఫ్ట్ కమిషన్ అని వస్తే అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్ అని ఆన్సర్ చేయాలి. డైరెక్ట్ గా మనకు డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరని అడిగితే డాక్టర్ అంబేద్కర్ అని చెప్తాం. ఇక్కడ మనకు 1+6 గా ఉంటారు. సో వాటి గురించి క్లారిటీగా చూద్దాం ఒకసారి. అదే విధంగా సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీలు అయినటువంటి వీటి గురించి మనము చాలా క్లారిటీగా డిస్కస్ చేస్తున్నాం. సో మనకు ఇక్కడ సో నెక్స్ట్ చూద్దాం. సో ఫైనల్ గా మనము ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ చెప్పాను కదండి. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాను కదా. సో రాజేంద్ర ప్రసాద్ ఇంకేమని చెప్పాను? రూల్స్ కమిటీ, స్టూరింగ్ కమిటీ, అదేవిధంగా ఫ్లాగ్ రూల్స్ అదేవిధంగా స్టీరింగ్ కమిటీకి, అదేవిధంగా అడ్ హాక్ సో నేషనల్ ఫ్లాగ్. సో ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి. ఆ తర్వాత మనకి ఇక్కడ సో సబ్ కమిటీకి చెప్పాను కదండి, జేబీ కృపలాని అని. అదేవిధంగా హౌస్ కమిటీ వస్తే మీరు సో పట్టాభి సీతారామయ్య మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పట్టాభి సీతారామయ్య సో హౌస్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. సో మైనారిటీస్ సబ్ కమిటీకి అయితే సో మనకి ఇక్కడ హెచ్సి ముఖర్జీ, సో మోస్ట్ ఇంపార్టెంట్ హెచ్సి ముఖర్జీ. సో ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ కూడా ఎం ఉంది, మైనారిటీస్ ముఖర్జీ. ఫైనల్ గా మనము సో ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. సో బిజినెస్ వస్తే కేఎం మున్సి పెట్టండి. బిజినెస్ కమిటీ వస్తే కేఎం మున్సి అని ఆన్సర్ చేయండి. అదే విధంగా ఇక్కడ సో స్టేట్స్ గాని యూనియన్ గాని సో ఈ పదాలు కనిపిస్తే మీరు సో జవహర్ లాల్ నెహ్రూ ఆన్సర్ చేయండి. సో ఈ పదాలు మీకు సో సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు. స్టేట్స్ కమిటీ సో యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అదే విధంగా యూనియన్ పవర్ కమిటీ. సో ఈ ఎన్ని కమిటీలకి మనకి చైర్మన్ ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ అని ఆన్సర్ చేస్తాము. స్టేట్స్ కమిటీ, యూనియన్ కమిటీ, సో యూనియన్ పవర్ కమిటీ. సో స్టేట్, యూనియన్ ఈ పదాలన్నిటి మీకు ఏ కమిటీలో కనిపించవు. ఓకే, స్టేట్, యూనియన్ అనే పదాలు మీకు ఏ కమిటీలో కనిపించవు కాబట్టి జవహర్ లాల్ నెహ్రూ అని ఆన్సర్ చేయండి. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ అని కనపడితే కేఎం మున్సి, మైనారిటీస్ ముఖర్జీ, హౌస్ అయితే సీతారామయ్య, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ గాని, రూల్స్ గాని, స్టీరింగ్ గాని, నేషనల్ ఫ్లాగ్ కానీ కనబడితే రాజేంద్ర ప్రసాద్ అని ఆన్సర్ చేయాలి. సో మనము ఈ కమిటీలన్నీ కూడా చూడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆన్సర్ చేయండి. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. సో హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడే కదండి డిస్కస్ చేసుకున్నాం. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద చైర్మన్. సో ఆన్సర్ చేయాలి ఎవ్రీవన్.
సో ఎవ్రీవన్ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడే కదండి చెప్పాం. డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? ఆన్సర్ చేయాలి ఎవ్రీవన్. సో ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? సో సో ఇక్కడ మనకు రాజ్యాంగ రచన కమిటీ, ముసాయిదా కమిటీ కూడా అంటారు. సో మనకి ఇక్కడ సో ఎక్సలెంట్. సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒకసారి రాజ్యాంగ రచన కమిటీ గురించి చూద్దాం. రాజ్యాంగ రచన కమిటీ మనకు 1947 ఆగస్ట్ 15th మనకు ఇండిపెండెన్స్ వస్తే, ఆగస్ట్ 47th మనకు ఇండిపెండెన్స్ వస్తే మనకు 1947 ఆగస్టు 29th మనకు డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. ఓకే, ఈ విధంగా మనకు డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడితే సో 1947 సో ఆగస్ట్ 29th మనకు ముసాయిదా కమిటీ అంటాం. ముసాయిదా కమిటీ. సో ఈ ముసాయిదా కమిటీ దేనికోసం ఏర్పడిందంటే రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పడింది. ఓకే, ఈ విధంగా మనకు డ్రాఫ్టింగ్ కమిటీ అనేది 1+6 గా ఏర్పడింది. 1+6 గా ఏర్పడింది. ఇక్కడ 1 అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న డాక్టర్ అంబేద్కర్ గారు. ఇక్కడ మిగతా 6 మందిని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీద మిగతా వారిని చూద్దాం. గోపాల స్వామి అయ్యంగార్ ఒకరు, గోపాల స్వామి అయ్యంగార్. రెండోది కృష్ణస్వామి అయ్యంగార్. సో ఇద్దరు స్వాములు ఉన్నారు. సో కేఎం మున్సి. ఫోర్త్ది సయ్యద్ సాదుల్లా. సో ఇక్కడ మనకు ఖైతాన్. సో ఆరోది మనకి ఇక్కడ సో ఇక్కడ ఖైతాన్ గారు ఉన్నారు. సో అదే విధంగా ఇక్కడ సో మనకు బాగా గమనిస్తే సో మాధవరావు మిట్టల్ ఉంటారు. సో ఖైతాన్ ప్లేస్ లో విటి కృష్ణమాచారి గారు వస్తారు. సో మిట్టల్ ప్లేస్ లో మాధవరావు వస్తారు. సో ఇక్కడ మిట్టల్ గారికి హెల్త్ బాగలేనందువల్ల మనకు మాధవరావు వస్తారు. బాగా గమనించాలి, మిట్టల్ గారికి హెల్త్ బాగలేనందువల్ల మనకు మాధవరావు వస్తారు. మాధవ్ ఎంఎం ఉంది, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఖైతాన్ అదే విధంగా కృష్ణ. సో ఈయన డెత్ అవ్వడం వల్ల, మరణించడం వల్ల మనకు విటి కృష్ణమాచారి గారిని తీసుకొస్తారు. వీళ్ళు కాదు, ఈయన 6 మెంబర్స్. ఇద్దరు స్వాములు. సో ఇక్కడ ముని అని గుర్తుపెట్టుకోండి. ముని అంటే సాధువుగా గుర్తుపెట్టుకోండి. సో మాధవ కృష్ణ మాధవ్గా గుర్తుపెట్టుకోండి. మాధవ్గా. ఈ విధంగా ఖచ్చితంగా రాజ్యాంగ రచన కమిటీ అయినటువంటి ముసాయిదా కమిటీ అయినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీలో ప్రతి ఒక్కరు లా చదవాలని ఒక నియమం ఉంటుంది. కానీ ఇందులో ఒకే ఒక్క వ్యక్తి లా చదవని వ్యక్తి ఉంటారు. ఇక్కడ విటి కృష్ణమాచారి లా డిడెంట్ స్టడీ. సో ఇందులో ఎవరు లా చదవలేదు అంటే ఆన్సర్ చేయాలి విటి కృష్ణమాచారి గారు అని మీరు ఆన్సర్ చేయాలి. ఈ విధంగా మీరు సో బాగా గమనించాలి. సో ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా ఖచ్చితంగా మీకు క్వశ్చన్ పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వీరి గురించి ఇంకా క్లారిటీగా చూద్దాం. ఇక్కడ వీళ్ళు మొత్తము సో రాజ్యాంగం రచించడానికి ఎన్ని రోజులు కూర్చొని రాశారు అంటే 141 డేస్. 141 డేస్ అనేది వీళ్ళు కూర్చొని రచించడం జరిగింది. ఆ తర్వాత మనకు మొట్టమొదటి డ్రాఫ్ట్
ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది సో 1948లో ఇచ్చారు. 1948 ఫిబ్రవరిలో ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ అనేది సో 1948 అక్టోబర్లో ఇచ్చారు. సో మొత్తం ఎన్ని రోజులు కూర్చున్నారు రాసేదానికి? 141 రోజులు కూర్చున్నారు రచించడానికి. సో ఇక్కడ 1947 ఆగస్టు 29వ తేదీన మనకు డ్రాఫ్టింగ్ కమిషన్ అనేది ఫామ్ అయ్యింది. మొట్టమొదటి డ్రాఫ్ట్, రెండవ డ్రాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ అనేది రాజ్యాంగాన్ని రచించడానికే రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వెరీ సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. సో భారత రాజ్యాంగాన్ని సో ఎన్ని రోజుల్లో రచించింది? భారత రాజ్యాంగాన్ని ఎన్ని రోజుల్లో రచించింది? సో ఎవ్రీ సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. సో ఎక్సలెంట్. సో సీనా. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి దీని గురించి చూద్దాం. సో ఇక్కడ సో మొట్టమొదటిసారిగా 1946 డిసెంబర్ 9వ తేదీన మనకు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? 1946 సో జూలై ఆగస్టు మధ్యలో ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లు జరిగిన తర్వాత మనకు 1946 డిసెంబర్ 9వ తేదీన ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈ ఫస్ట్ మీటింగ్ తర్వాత మనకి ఇక్కడ సో 1949 నవంబర్ 26 ఉంటుంది. 1949 నవంబర్ 26 ఉంటుంది. ఈ తేదీకి మనకు రాజ్యాంగం రచించేది పూర్తయింది. ఈ తేదీల మధ్యనే మనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టింది. 18 రోజులు టైం పట్టింది. అయితే ఇక్కడ మనకు మొత్తం 12 మీటింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని మీటింగ్స్ ఉంటాయండి? మొత్తం 12 మీటింగ్స్ ఉంటాయి. ఆ 12 మీటింగ్స్ లో మనకు ఇది 11th మీటింగ్ గా చెప్తాం. సో మొత్తము 12 మీటింగ్స్ కలిపి 166 రోజులు టైం పడుతుంది. 166 రోజులు టైం పడుతుంది. ఇక్కడ మనకు 11th మీటింగ్ ఇదైతే 12th మీటింగ్ అనేది 1950 జనవరి 24వ తేదీన చిట్ట చివరి సమావేశం. సో 11th మీటింగ్ కి 165 డేస్ అనేది మనకు టైం పడుతుంది. అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో మొత్తం ఎన్ని రోజులు పట్టిందంటే 2 years 11 months 18 days. ఇక్కడ ఏ విధంగా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే మొత్తం మన కాలేజ్ అనేది సపోజ్ కాలేజ్ కానీ స్కూల్ కానీ తీసుకుంటే మొత్తం 365 డేస్ ఉంటాయి. 365 డేస్ అనేది ఇది అనుకోండి. సో మీరు ఎన్ని రోజులు కాలేజ్కి వెళ్ళారు అనేది 165 + 1. ఇక్కడ ఫైనల్ గా 12th మీటింగ్ అనేది సో 165 + 1 మొత్తం 166 రోజులు 12 మీటింగ్లకు కలిసి టైం పట్టింది. కానీ అక్కడ ఖచ్చితంగా ఎన్ని రోజులు డిస్కస్ చేసుకున్నారంటే 14 డేస్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా కమిటీస్ అనేవి ఉన్నాయి. ఒకసారి సింపుల్ గా చూడండి. సో డ్రాఫ్టింగ్ కమిటీకి, ముసాయిదా కమిటీకి అయితే 141 డేస్. ఇది పక్కన పెడితే సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి అయితే మొత్తం 12 మీటింగ్స్ జరిగాయి. సో 12 మీటింగ్స్ కలిసి మొత్తము 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి 1949 నవంబర్ 26వ తేదీ వరకు మనకు 2 years 11 months అదే విధంగా 18 డేస్ అనే టైం పట్టింది. అయితే ఎన్ని రోజులు వాళ్ళు వెళ్ళారు అంటే 166 డేస్. కానీ ఎన్ని రోజులు అందులో మనకు వర్క్ అనేది ఎఫిషియెంట్ గా జరిగింది అంటే సో 114 డేస్. సో అర్థమైంది కదా? ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది. ఫైనల్ గా ఎప్పటికి కంప్లీట్ అయిందంటే 1949 నవంబర్ 26 కంప్లీట్ అయింది. కాబట్టి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఇక్కడికి 165 డేస్ అని కూర్చున్నారు. ఆ తర్వాత
సో 1950 సో జనవరి 24వ తేదీకి మనకు సో 12 సెషన్స్ కంప్లీట్ అయ్యి 166 డేస్ పట్టాయి. కానీ సో వర్క్ ఎఫిషియెంట్ గా 114 డేస్ మాత్రమే జరిగాయి. ఈ నవంబర్ 26 నే సో కాన్స్టిట్యూషనల్ డే అంటాం. కాన్స్టిట్యూషనల్ డే అంటాం, రాజ్యాంగ దినం అంటాం. ఎందుకంటే ఆ తేదీనే కంప్లీట్ అయింది కాబట్టి. లా డే అంటాం, లా డే అంటాం, లేదా సంవిధాన్ దివస్, సంవిధాన్ దివస్ అంటాం. సంవిధాన్ అని మనకు సో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత పేరు పెట్టడం జరిగింది. సంవిధాన్ అంటే మనకి ఇక్కడ సో రాజ్యాంగము అని అర్థం. సంవిధాన్ అంటే రాజ్యాంగము అని అర్థం. సంవిధాన్ హత్యా దివస్ అంటే సంవిధాన్ హత్యా దివస్. హత్యా దివస్ అంటే మనకు ఇందిరాగాంధీ గారు 1975లో జూన్ 25న మనకు ఎమర్జెన్సీ ప్రవేశపెట్టారు కదా, దాన్ని మనము రాజ్యాంగ హత్యా దినము అయితే జూన్ 25, సంవిధాన్ దివస్ అయితే నవంబర్ 26గా చెప్తాం. నవంబర్ 26గా. ఈ విధంగా మనకు రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడితే అందులో ఎన్ని రోజులు మీటింగ్ అటెండ్ అయ్యారంటే 166 డేస్ మనకు మీటింగ్ అటెండ్ అయ్యారు. ఎప్పటికి రాజ్యాంగం మనకు పూర్తయిందంటే 1949 నవంబర్ 26. ఎప్పటి నుంచి అమలైందంటే 1950 జనవరి 26. దీన్ని మనము రిపబ్లిక్ డేగా చెప్తాం. ఇక్కడ సంవిధాన్ దివస్, కాన్స్టిట్యూషనల్ డే లేదా లా డేగా చెప్తాం. సో ఈ విధంగా మనకు 2 సంవత్సరాల సో 11 నెలల 18 రోజులు టైం పట్టింది. ఓకే, సో నెక్స్ట్ ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడే చెప్పాను దాన్ని కూడా. సో స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రచించే వారి సో విధిని భారత రాజ్యాంగం నిర్మాణ సభ సో దాదాపు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది. ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించడానికి ఎన్ని రోజులు ఎంత సమావేశం అయింది? సో ఆన్సర్ చేయాలి ఎవరివన్. సో ఎక్సలెంట్. ఇక్కడ 11 సమావేశాలు. సో ఇక్కడ 1946 డిసెంబర్ 6 నుంచి 1949 నవంబర్ 26 వరకు 11 మీటింగ్స్ జరిగితే 165 డేస్ అయ్యాయి. ఫైనల్ మీటింగ్ ఎప్పుడు? 1950 జనవరి 24. ఇది మనకు +1 కలిపితే 12 మీటింగ్స్ అవుతాయి. ఇక్కడ 1 డే కలిపితే 166 డేస్ అవుతాయి. ఇక్కడ క్యాల్కులేషన్ అనేది 2 years 11 months 18 days వరకే క్యాల్కులేట్ చేసుకుంటే 166 డేస్ అవుతాయి. సో మనకు చివరి సమావేశం అయినటువంటి 1950 జనవరి 24 కలిపితే 12 సమావేశాలు అవుతాయి, 166 రోజులు అవుతాయి. ఓకే, ఈ విధంగా 9th కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ 10th చూద్దాం. సో ఆన్సర్ చేయండి. 1946 డిసెంబర్ 9, 1947 సో జనవరి 22, 1947 జూలై 22, సో 1949 నవంబర్ 26. సో 9 అండి, ఇది డిసెంబర్ 9. సో ఆన్సర్ చేయండి. సో చెప్పాను కదా 1946 డిసెంబర్ 9 అనేది మనకు సో రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం. ఓకే, ఇక్కడ 2. సో 1947 సో జనవరి 22 సో లక్ష్యాల ఆశయాల తీర్మానం. సో ఇక్కడ 3. సో జూలై 22 అయితే సో మనకు జాతీయ పతాకం, నేషనల్ ఫ్లాగ్ అంట, ఇది 4. సో నవంబర్ 26 చెప్పాను కదా, రాజ్యాంగం ఆమోదం పొందడం అని. సో ఇక్కడ 1, 2, 3, 1, 4, 1, 2, 3, 4, 1, 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్సలెంట్. 2, 3, 4, 1. ఒకసారి దీని గురించి చూద్దాం. ఇక్కడ దీని గురించి చూద్దాం. 1947 జనవరి 23 ఉంది కదా, దాని గురించి చూద్దాం. ఇక్కడ 1946 డిసెంబర్ 9 అనేది ఫస్ట్ మీటింగ్ అయితే, 1946 డిసెంబర్ 11 అనేది సెకండ్ మీటింగ్ అయితే, 1946 డిసెంబర్ 13 అనేది థర్డ్ మీటింగ్. ఒకసారి చూద్దాం.
ఈ విధంగా మనకు 1946 డిసెంబర్ 13 అనేది థర్డ్ మీటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాలు అండ్ ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టాడు. దీన్నే మనము ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ అంటాం. ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ అంటాం. దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు అని అడిగితే సో 1946 డిసెంబర్ 13 అని చెప్పాలి. డిసెంబర్ 13 అని చెప్పాలి. ఎప్పుడు ఇది ఏకగ్రీవకంగా ఆమోదం అంటే ఏకగ్రీవకంగా ఆమోదం అంటే మీరు ఆన్సర్ చేయాలి. సో 1947 సో జనవరి 22న ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ అనేది మనకు ఏకగ్రీవకంగా ఆమోదమైంది. ఎక్కడ ప్రవేశపెట్టింటే మనకు ఇక్కడ ఆమోదమయ్యింది అంటే 1946 డిసెంబర్ 13న థర్డ్ మీటింగ్ లో మనకు జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడితే, ఆబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్స్ ప్రవేశపెడితే మనకి ఇక్కడ ఏకగ్రీవకంగా ఎప్పుడు ఆమోదం పొందిందంటే 1947 జనవరి 22వ తేదీన మనకు ఏకగ్రీవకంగా ఆమోదం పొందింది. దీన్నే మనము ఇక్కడ సో భారత సో ప్రతిజ్ఞగా పేర్కొనడం జరిగింది. భారతీయ ప్రజలకు దీన్ని ఏమన్నారంటే భారతీయ ప్రజలకు భారత ప్రజలకు సో సో ఇక్కడ మనకు సో ఒక ప్రతిజ్ఞ లాంటిది అని చెప్పాడు. ఎవరు? నెహ్రూ గారు ఏమని చెప్పారు? మనకు ఇక్కడ ఆశయాల తీర్మానాన్ని ఏమని చెప్పారంటే భారతీయ ప్రజలకు ఒక ప్రతిజ్ఞ లాంటిది, అదేవిధంగా సో ఒక జాతక చక్రం లాంటిది అని మనకు ఎవరు చెప్పారు అంటే కేఎం మున్షీ గారు చెప్పారు. సో భారతీయ ప్రజలకు ఒక ప్రతిజ్ఞ లాంటిది, ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ ఆశయాల తీర్మానం అనేది భారతీయ ప్రజలకి ఒక ప్రతిజ్ఞ లాంటిది, జాతక చక్రం లాంటిది అని కేఎం మున్షీ గారు చెప్పడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ మనకు ప్రియాంబుల్ అంటాం కదా, ప్రియాంబుల్ అంటే పీఠిక అంటాం. ఈ పీఠిక కూడా మనకు పునాది వేసింది అని చెప్తాం. పీఠికకు ఏది పునాది వేసిందంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ ఆశయాల తీర్మానం అనేది సో భారత రాజ్యాంగానికి ప్రిఫేస్ అంటాం, ముందు మాట అంటాం. ఆ ముందు మాటకి ఇక్కడ ప్రియాంబుల్ అంటాం. ఆ ప్రియాంబుల్ కి పునాది వేసినటువంటి చట్టం ఏదంటే ఆశయాల తీర్మానమే అని చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చెప్పండి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం భావాలు భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచడానికి పరచినటువంటి సో సంఘటన ఏది? ప్రభావపరిచిన సంఘటన ఏది? సో క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ చేయండి. సో ఎక్సలెంట్. ఫ్రెంచ్ రెవల్యూషన్. సో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటారు. 1789 నుంచి 1799 మధ్య సో మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతుంది. ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ లో మనకు కింగ్ ఎవరు ఉంటారంటే లూయిస్ 16 ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా, పీపుల్ ఈయన మీద తిరగబడి ఏమేమి పొందారు అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. సో ఈ మూడు అనేటి సో మనకు ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి లూయిస్ 16 ని మనకు చంపేసి సో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే సో మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఆవిర్భవించడం జరిగింది. సో మనకు 11 క్వశ్చన్స్ అనేటి చాలా డెప్త్ అనాలిసిస్ తో మనము డిస్కస్ చేస్తున్నాం. సో వెయిట్ ఫర్ 10 minutes. ఆఫ్టర్ 10 minutes ద క్లాస్ విల్ రీస్టార్ట్ అగైన్. సో మనము 10 minutes తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో జాయిన్ అవ్వండి అందరూ. సో థ్యాంక్ యూ ఆల్. So if you have any doubt about 11 questions,
If you have any doubt about, if you have any doubt, ఓకే. ఇక్కడ 1909లో 1909లో ముస్లిం కమ్యూనల్ అవార్డ్స్ తీసుకొచ్చారు. 1919లో మనకి ఇక్కడ సిక్కులకి, ఇండియన్ క్రిస్టియన్స్ కి, ఆంగ్లో ఇండియన్స్ కి, యూరోపియన్స్ కి మనకు కమ్యూనల్ అవార్డ్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 1935లో ఎస్సీ ఎస్టీకి మనకు ఉమెన్ కి, ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి సెపరేట్ కమ్యూనల్ అవార్డ్స్ తీసుకురావడం జరిగింది. ఓకే. సో ఆర్ యు క్లియర్ అబౌట్ this? So if you have any doubts again, so మనము నెక్స్ట్ 10 minutes లో మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో జాయిన్ ఆల్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ ఆల్.